అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మరో మధుమాసం. రచన కె యశస్వి గారు. యువలో 1977లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. తలుపు మీద చప్పుడు టక్ టక్ టక్. ప్రకాశం అని తెలుస్తోంది. చదువుతున్న నవల అవతల పడేసింది శైలజ. చీర సర్దుకుంది. రండి అంటూ అద్దం ముందుకెళ్ళి ముంగురులు సర్దుకుంది. ప్రకాశం లోపలికి రావడం అద్దంలో కనిపించింది. కర్చీఫ్తో ముఖాన చెమటలు ఒత్తుకున్నాడు. ఇల్లంతా కలియజూశాడు. బిందు లేదా అంటూ ఈజీ చైర్లో వాలి కూర్చున్నాడు. లేరు. ఫ్రెండ్స్ అంతా కలిసి మ్యాట్నీకి వెళ్ళారు. ఇంతెండలో చెప్తే విందు. 5 మంది వెళ్ళారు. ఇంత ఎండలో మ్యాట్ని. 8 ఏళ్ల బిందు అంటే శైలజకి ప్రాణం. భర్త పోయాక మరియను. భర్తకు గుర్తుగా మిగిలిన బిందు. ప్రకాశానికి ఇష్టం బిందు అంటే. సారథి ఫ్రెండ్ ప్రకాశం. చివరి క్షణాల దాకా ఈ జబ్బు నన్ను తినేస్తుందని తెలుసు. ప్రకాశం తినేస్తోంది. అయిపోయిందంతా. శైలజకి ఇంకెవరున్నారు? అవే సారథి ఆఖరి మాటలు. అటు ఇటు ఇంకెవ్వరూ లేరు. సారథి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు వచ్చాయి. 4,500,000. సారథి వద్దన్న ఉద్యోగం చేరడం మంచిదైంది. ఆ ఉద్యోగమే లేకపోతే ప్రాణానికి ప్రాణమైన బిందు ఎంత భారమయ్యేది శైలజకి. గొంతెండిపోతోంది అన్నాడు ప్రకాశం. కూజాలోంచి మంచినీళ్ళు అందించింది శైలజ. గాజులు లేని చెయ్యి. వేళ్ళు తగిలాయి. గటగడా తాగేశాడు. ప్రకాశం కొత్తగా ఉన్నాడు ఇవాళ. వాలకం కొత్తగా. ప్రకాశం భర్తకి ఆప్తమిత్రుడు. ఆఖరి క్షణాల దాకా ప్రకాశం 2 బిడ్డల తండ్రి. అందమైన భార్యకి ఇష్టమైన భర్త. ఉద్యోగం సరదాకే చేయడం. వెనక బోలెడంత ఆస్తి. ఏంటి సంగతులు అంటూ మంచం మీద కూర్చుని దిండు ఒళ్ళో వేసుకుంది శైలజ. సంగతులు ఉన్నా లేకున్నా కబుర్లు చెప్తూనే ఉండగలడు ప్రకాశం. మాటకారి. మాట్లాడుతూనే ఉండిపోగలడు గంటల తరబడి. భర్త పోయిన 3 నెలలుగా రోజు వస్తూ పరామర్శిస్తూనే ఉన్నాడు. ప్రకాశమే లేకుంటే విషాదాన్ని భరించడం సాధ్యమయ్యేదా తనకు కానీ బిందుకు కానీ? అంకుల్ అంకుల్ అంటూ ఎగబ్రాకుతుంది బిందు ప్రకాశం మీదకి. సంగతులు ఏమున్నాయి అన్నాడు ప్రకాశం. ఆఫీస్ సెలవు కదా. ఎండ మరీ విపరీతంగా ఉంది. ఎలా ఉన్నావు నువ్వు ఇంట్లో? ఒంటరిగా అతుకులుగా మాట్లాడుతున్నాడు ప్రకాశం. ఎండే. వేడి గాలి లేదు. మనసు నిరామయం, శూన్యం. ఆదివారం ఆఫీస్ లేదు. తోచదు. ఇంతే నా జీవితం. రొటీన్. రోజు ఉదయం నుంచి సాయంత్రం ఆఫీస్ ఫైల్స్. సాయంత్రం విసుగు. ఆదివారం మరీ విసుగు. జీవితం ఇంతేనా? గడియారం టిక్కు టిక్కు విసుగు. ఏదో ఉందా ప్రకాశంలో? మాటలు లేవు. అంటే మనసు పనిచేస్తూ ఉండాలి. టిక్కు టిక్కు. పొడి దగ్గు దగ్గింది శైలజ. తలెత్తలేదు ప్రకాశం. లేచి నిలబడింది శైలజ. కాఫీ చేస్తాను అంది. తలెత్తి చూశాడు. దించుకున్నాడు. వద్దులే, అసలే వేడి. కూర్చునేసింది మళ్ళీ దిండు ఒళ్ళో వేసుకుని. కాళ్ళు ఈడుస్తూ అని కూనరాగం తీసి ఆపేసింది. సంగీతం ఇష్టమే, పాడడం రాదు. ప్రకాశం గొంతు బాగుంటుంది కానీ పాడడం రాదు అతనికి. ఈజీ చైర్లోంచి కిటికీ తలుపు ఒకటి తెరిచి మళ్ళీ మూసేశాడు. ప్రకాశం దగ్గరగా వచ్చాడు. శైలజ అన్నాడు. దిండు మీద శైలజ చేతులు బిగుసుకున్నాయి. సంసారం చేసిన స్త్రీ గ్రహించగలదు. అనుకున్నట్టే అవును. శైలజ భుజం మీద చేతులు చుట్టుకుంటూ పక్కన కూర్చున్నాడు. గడియారం ఆగిపోయిందా? టిక్కు టిక్కు వినిపించడు. ఎండ ఏమైంది? కిటికీ అవతల వెన్నెలా ఉన్నట్టుండి ఇదేమిటి ఇంత చల్లనైంది? ఏం జరుగుతోంది? శైలు, ఇవాళ నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నిజం. అడ్డు చెప్పలేకపోతోంది. ప్రకాశం గొంతులో మార్దవం. చేతుల్లో ఎంత చల్లటి విద్యుత్తు. 1, 2, 3 క్షణాలు, నిమిషాలు. ప్రకాశం, మంచి ప్రకాశం, సారథి స్నేహితుడి ప్రకాశం. వదలండి.
వదిలించుకుంది అతి ప్రయత్నం మీద. సంఘర్షణ, తనని తాను జయించడం. లేచి దూరంగా వెళ్ళి నిలబడింది. జలజరిస్తూ తలంచుకొని క్షమార్పణ చెప్పుకొని సిగ్గుపడి వెళ్ళిపోవడం ప్రకాశం. మంచి ప్రకాశం, సంస్కారి, సారథి స్నేహితుడు. శైలు, ఏంటి మీరు చేయబోయింది? కోపం రాదు, అసహ్యం రాదు, తనని తాను జయించిందా? నిజంగానే. శైలజ, సారీ, ప్లీజ్ అపార్థం చేసుకోకు. నేను అలాంటి వాడిని కాను. నా ఉద్దేశము, ఇంకా మీరేం చెప్పక్కర్లేదు. చాలా చెప్పాలి, నువ్వు వినాలి. అలా కూర్చో ప్లీజ్. కూర్చుంది. అతను చెప్పినట్టే వింది. అతను చెప్పిందంతా చెప్పి వెళ్ళిపోయాడు ప్రకాశం. ఆలోచించుకో శైలు, బాగా ఆలోచించుకో. అతని చివరి మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. ప్రకాశం మాటలన్నీ గుర్తొస్తుండగా మంచివాడు ప్రకాశం ఏమంటాడు? నా ఉద్దేశం నీకు రక్షణగా ఉండాలనే శైలు. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. సారథి బ్రతుకుండగా నువ్వు స్నేహితుడి భార్యవే. అప్పుడు వేరే ఉద్దేశాలు లేవు. ఇప్పుడు నీకెవరున్నారు? ఒంటరిగా ఎన్ని ఇబ్బందులో నీకు తెలియదా? మనసులో మాట దాచుకోకు. నేనంటే ఇష్టం లేదా? చెప్పు. పోనీ ఇక మీదైనా ఇష్టం రాదా? నాకు పెళ్ళైతేనే కళ్యాణికి కూడా నేనేం అన్యాయం చేయను. అర్థం చేసుకో శైలు. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండిపోకూడదు. నీ జీవితంలోకి ఇంకో మధుమాసం రావాలి. నేను రప్పిస్తాను. నన్ను కాదనకు. సంఘం దృష్టిలో ఇదేదో నేరం అవుతుంది అని అనుకోకు. ఇలా చాలామంది ఉన్నారు, నీకు మాత్రం తెలియదా? జీవితాంతం నీకు బిందుకి రక్షణగా ఉంటాను. ఇంకేం చెప్పగలను? ఆలోచించుకో శైలు, బాగా ఆలోచించుకో. ఆలోచిస్తూనే ఉంది శైలజ. ట్రాన్స్ఫర్ వచ్చింది శైలజకు. బెజవాడ బ్రాంచ్ ఆఫీస్కి. ప్రకాశంతో చెప్పింది. సెలవు పెట్టమన్నాడు, పెట్టేసింది. నేను చెప్పింది ఏమనుకున్నావు అన్నాడు. ఆలోచిస్తానంది. ఆలోచిస్తూనే ఉంది. ఎడ తెగని ఆలోచన. మంచి ప్రకాశం, మెత్తని స్వభావం, తనకిష్టం. పోనీ అతను చెప్పినట్టే ఒప్పుకుంటే? సంఘం భయం, నీతి భీతి. కానీ తను అంతగా ఇష్టపడితే సంఘాన్ని ఎందుకు లక్ష్య పెట్టాలి? శైలజ లక్ష్య పెట్టదు. కానీ వచ్చే ఆదివారంలోగా నా నిర్ణయం చెప్తాను అంది ప్రకాశంతో. ఈలోగా నన్ను బలవంతం చేయకండి. ఆదివారం సాయంత్రం రండి. సోమవారం నేను బెజవాడలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. నేను ఒప్పుకుంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకి మా ఇంటి తలుపు తెరిచి ఉంటుంది. లేకపోతే ఎక్కడున్నా ఎప్పుడైనా మనం మంచి స్నేహితులమే. అర్థం చేసుకున్నాడు ప్రకాశం. అలాగేనని వెళ్ళిపోయాడు. ఏముంది ఇంకా ఆలోచించవలసింది? బిందు. అవును, బిందు విషయమే. పైకి చెప్పదు బిందు, సెన్సిటివ్. కానీ లోపల సారథిని మర్చిపోయిందా? ఎప్పటికైనా మర్చిపోతుందా? పూర్తిగా మర్చిపోవడం సాధ్యమా బిందుకి? మధ్యరాత్రిలో ఏదో కలవరిస్తూనే ఉంటుంది బిందు. తండ్రి ఫోటోకేసి చూస్తూ ఉంటుంది. శైలజ చూస్తే తల దించుకుంటుంది, దూరంగా వెళ్ళిపోతుంది. పైకి ఏడవదు. లోపలున్నాయా కన్నీళ్ళు? శైలజ మనసులో తాను అటు ప్రకాశం, ఇటు బిందు. మొగ్గు ఎటు? లోపలికి చూసుకుంది శైలజ. ప్రకాశం వైపే. మంచి ప్రకాశం. తన బ్రతుకులోకి మరొక మధుమాసం తెస్తానన్నవాడు. తప్పే ఉంది అతని మాటలో? అవును, ఎందరూ లేరు అలా. అందుబాటులో మరో మధుమాసం. శుక్రవారం సాయంత్రం నుంచి అదోలా ఉంది బిందు. సరిగ్గా అన్నం తినలా, మాట్లాడదు. ముఖం వడిలిపోయింది. మామూలుగా పడుకునే చోట కాకుండా మరో మూలన ముడుచుకు పడుకుంది. ఏంటి బిందు, చెప్పు, నాతో చెప్పవు? బ్రతిమలాడింది శైలజ. ఏడుస్తోంది బిందు. బిందు ఏడవడం గుండె తరుక్కుపోయింది. ఏమైంది? రాత్రి నిద్రలో ఛీ రాణి నాన్న పోతే వద్దు అని కలవరింతలు. మరుసటి దినం బిందుని పార్కుకి తీసుకెళ్ళి ఐస్ ఫ్రూట్ వద్దంది. వేరుశనగ పప్పులు కూడా ముట్టదు. పావుగంట బ్రతిమిలాడితే వెక్కుతూ చెప్పింది, మా రాణి లేదు. అవును, ఆ పాపే. వాళ్ళ నాన్నగారు కూడా పోయారుగా. మళ్ళీ ఇప్పుడు ఇంకో నాన్నట.
వాళ్ళ అమ్మగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదులే, అయినా వాళ్ళ ఇంటికో బాబాయ్ వస్తూ ఉంటాట. వాళ్ళ పక్కింట్లో ఉండే సుజీ భలే గోల చేస్తుంది, ఎగతాళి చేస్తుంది. ఆ బాబాయే రాణికి ఇంకో నాన్నట. పాపం రాణి ఎలా ఏడిచిందో. నేను వెళ్ళి ఏడవద్దన్నాను. అప్పుడేమో సుజీ వచ్చి, బిందు నీకు నాన్న పోయాడుగా, ఇంకో నాన్న వస్తాడా అంది. ఛీ, అందరూ ఒకటే గోల. అమ్మా, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళను నేను, బావురమని తల్లిని మాటేసుకుంది బిందు. పార్కులో చెట్ల ఆకులన్నీ ఒక్కసారిగా రాలిపోయినట్టు అనిపించింది శైలజకు. బిందు మనసులో మధుమాసం శిశిరం కావాలా? ఆదివారం సరిగ్గా 6 గంటలకి వచ్చిన ప్రకాశానికి ఇంటి తలుపులు తాళం వేసి ఉండడం కనిపించింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో నవలల యొక్క ప్లేలిస్టులు, కథల యొక్క ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.